మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ మాసంలో వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఒకసారి తెలియచ్చు. అమ్మ, మకర రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో గ్రహాల యొక్క గోచార స్థితిగతులను మనం గమనించుకుంటూ కొంచెం మనం గనక ఆ ఫలితాలు చెప్పుకున్నట్లయితే, సూర్య భగవానుడు వీరికి అష్టమాధిపతి మారక స్థానంలో 7వ స్థానంలో ఆగస్టు 16వ తేదీ వరకు కూడా ఉంటాడు. ఉండి గురుడితో కలిసి ఉంటాడు. గురుడితో కలిసి బుధుడితో కూడా కలిసి ఉంటాడు. ఈ నెల రోజులు సాధ్యంత వరకు 23వ తేదీ వరకు కూడా బుధుడు కూడా అక్కడే ఉంటాడు. ఇలా ఉండటం ద్వారా ఇక రవి 17వ తారీఖు నుంచి కూడా అష్టమ రాశిలోకి వస్తాడు. తన సొంత ఇంట్లో ఉండి ఆయన 8వ భావంలో ఉంటాడు కాబట్టి తండ్రి గారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ శస్త్రచికిత్స విషయంలో కానీ ఆర్థికంగా కొంత వీళ్ళు అప్పు చేయాల్సిన పరిస్థితులు, అట్లాగే వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థలో వీరు ఎవరితోనో కాస్త దూరభారాలకు వెళ్ళొస్తారు. స్త్రీ అయితే పురుషుడితో, పురుషుడైతే స్త్రీతో. అది దేనికి వెళ్ళారు? వ్యాపారం పని మీద వెళ్ళారా, ఉద్యోగం పని మీద వెళ్ళారా, స్వవిషయం మీద వెళ్ళారో తర్వాత విషయం. ఆ విషయం ఈ యొక్క ఉద్యోగ వ్యవస్థలో వాళ్ళకి తెలుస్తుంది. అది కాస్త స్ప్రెడ్ అవుతుంది. దాని ద్వారా ఉద్యోగంలో వీరికి పులి స్టాప్ కానీ లేకపోతే ఉద్యోగంలో అవమానాలు కానీ వీరి వంక రకరకాలుగా మాట్లాడటము, దాని ద్వారా వీళ్ళ కోపావేశాలు ఎక్కువైపోయి లేనిపోని అనారోగ్య బాధలు. అంటే ఒక గ్రహము ఒక స్థానంలో ఉండటం ద్వారా ఆయన ఉన్న నక్షత్రాల ద్వారా ఎన్ని రకాలుగా వస్తాయో అన్ని రకాలు మెల్ట్ అయిపోతూ ఉంటాయి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మకర రాశి వారికి శుక్రుడు నీచ స్థితిని పొందటం ఈ నెల రోజులు. దీని ద్వారా ఎవరైతే పెట్టుబడిలో లేకపోతే ధనాన్ని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఉంటారు కదా, బంగారంలో వెండిన ఒక్కసారిగా డల్ అయిపోవటం, వాళ్ళు పెట్టిన చిట్ ఫండ్స్లో కూడా వీళ్ళు పాడదాం అనుకున్నప్పుడు అది డౌన్లో ఉండటం, సమయానికి చేతికి డబ్బులు అందకుండా పోవటం, దాని ద్వారా వీళ్ళు ఏదో ప్రయాణం అనుకుంటారు, లేకపోతే అప్పులు తీరుతాం అనుకుంటారు, లేకపోతే కొంతమంది అప్పు చేసి తండ్రికి లేకపోతే సంతానానికి సంబంధించిన వివాహం చేయాలి, లేకపోతే సంతానానికి సంబంధించిన ఏదైనా వ్యాపారం పెట్టిద్దామని, ఇట్లా ఏదైతే మల్టీపర్పస్ ఉన్నాయో అవన్నీ స్టాప్ అయిపోతాయి. డబ్బుతోనే కదమ్మా పని అంతా. అట్లాగే ఈ శుక్రుడు ఈ మకర రాశి వారికి దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగాలు కంపల్సరీ. రవి బలం లేదు, దశమాధిపతి బలం లేదు కాబట్టి ఉద్యోగాలు పోతాయి. ఈ మకర రాశి వారికి నానా బీభత్సమంగా వీళ్ళ మానసిక స్థితి, ఆరోగ్య స్థితి ఉంటుందమ్మా. అర్థం కాదు వీళ్ళకి ఏం చేయాలో. వాళ్ళ యొక్క జన్మజాతకంలో దశలు అంతర్దశలు పట్టుకొని ఉంటే కాస్త గుండు కొట్టుకున్నట్టుగా వదుళ్ళు లేకపోతే అలా ఉంటాయి, కాస్త అలా ఉంటారు. లేకపోతే వీళ్ళ బాధలు వర్ణాతీతంగా చెప్పుకోవాలమ్మా. అంటే గురువుగారు ఇట్లా చెబుతున్నారు అనుకోవచ్చేమో. కంపల్సరీ మానసిక స్థితి ఇలాగే ఉంటుందమ్మా. గ్రహస్థితిని బట్టే కదా మరి ఈ మకర రాశి వాళ్ళకి ఇలా ఉంటుంది. ఇక కుజగ్రహము ఈయన మాత్రము వీరికి చక్కటి అనుకూలమైనటువంటి, అంటే వీరు చేసే సేవక వృత్తి ఉంటుంది కదా, ఉద్యోగము లేకపోతే వీరు చేసే వ్యాపార వ్యవస్థలో అవతల వాళ్ళ యొక్క సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి. అట్లాగే ఏదైనా సరే ల్యాండ్ కొనుంటారు కదా, ఇష్టపడి ల్యాండ్ కొనుంటారు కదా, ఆ స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని లేకపోతే తల్లి దగ్గర అప్పు తీసుకొని అవన్నీ కూడా తీర్చేసే అవకాశాలు. అంటే భూమి కొంతమందికి ఏంటంటే తీరుస్తారు ఉద్యోగం రాగానే, కొంతమందికి ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఈ భూములు ఏదైనా ఉన్నా, మాత్రార్జితం ఆస్తులు ఏవైనా ఉన్నా, అన్నగారితో ఏదైనా గొడవల్లో ఉన్నటువంటి కొన్ని అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఈ ఆస్తులు గొడవలు ఉంటాయి చూసారా, అవన్నీ కొంచెం రిలాక్స్ అయిపోయి దాని ద్వారా కూడా కోర్టు సమస్యలన్నీ ఫుల్ స్టాప్ అయిపోయి వీళ్ళు ఎక్కువగా దీని గురించి ధైర్యంతో, సాహసంతో, పరాక్రమంతో చాలా చాలా ముందుకు వెళ్తూ ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఈ నెలలో వెళ్ళిపోయి నాకున్న కష్టాలు నష్టాలు తీరాలంటే ఇవన్నీ నేను కష్టపడి చేసేసి క్లియర్ చేసి వచ్చింది చాలు నాకు అని క్లియర్ చేసేసి చక్కగా ఆ ధనాన్ని ఆర్జిస్తారు. ఇక చదువుకునే విద్యార్థులు వీరు ఏదైతే నేను రాయాలి ఎగ్జామ్స్ అనుకున్నారో అవన్నీ క్లియర్గా రాసేస్తారు, మంచి విజయాన్ని సాధిస్తారు. ఇంకొంతమంది ఉంటారు నేను ఈ ఉద్యోగం చెయ్యాలి అనుకొని దానికోసం ప్రమోషన్ కోసం ఎంత దూరమైన కష్టపడతారో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యం కుదుట పడుతుంది, తల్లిగారి యొక్క సహాయం వీరికి లభిస్తుంది. స్నేహితుల నుంచి ఏదైనా వీరికి అప్పులు ఉంటే కనుక నేనున్నాను రా భయ్, నువ్వు తీర్చుకో, నాకు తర్వాత ఇద్దామని ఇట్లా సహాయ సహకారాలు అందుతాయి. ఆకస్మికంగా వీరికి ఆయుర్భంగాలు ఎన్నో కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రయాణాల రీత్యా కావచ్చు, కొంతమంది శత్రుత్వాల ద్వారా కావచ్చు, అంటే కుటుంబీకుల్లో ఎవరో బంధువుల్లో
దాయాదుల వలన, కొంత విపరీతమైనటువంటి శత్రుత్వాల వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక నష్టాలు, వీరు చేసేటటువంటి ఉద్యోగ వ్యవస్థల్లో అంతర్గతమైనటువంటి వ్యవహారాల వలన, అంటే గుప్తంగా కొంతమంది శత్రువులు ఉంటారు, వారి యొక్క చెప్పుడు మాటల వలన వీరికి కొంతమందికి ఉద్యోగాల్లో ఎసరు కలిగే అవకాశం ఉంటుంది. వీరే ఎస్ కరెక్ట్, దానే గుప్తా అన్నాను నేను. మన గుప్త నవరాత్రులనే కదా, మైండ్లో ఇంకా అది పోల, అమ్మవారి యొక్క ఛాయ అలాగే ఉంది. అట్లాగే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో ఆ వ్యాపారాలకు సంబంధించిన విషయాలలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, కోర్టు సమస్యలు, వ్యాపారాల్లో మోసాలు, నష్టాలు ఇవన్నీ కలగటానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మకర రాశి వారికి సప్తమంలో రవి 16వ తారీఖు వరకు, బుధుడు ఆగస్టు 22 వరకు ఉంటాడు. కాబట్టి రవి కూడా 7వ స్థానంలో ఉండటం ద్వారా ఏంటంటే కొంతమంది వివాహ వ్యవస్థల్లో, మరి గురుడు ఉన్నాడు కదా, వివాహం అయిపోవాలి కదండి, చాలామందికి వివాహాలు అయిపోతాయి కదా అంటే, ఆయన ఉండటం ద్వారా వివాహానికి సంబంధించిన సంప్రదింపులు, లేకపోతే విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉన్నవాళ్ళు అక్కడెక్కడే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడటము, దాని ద్వారా కుటుంబాలలో తండ్రికి వీరికి మధ్య కాస్త అంతర్గత వ్యవస్థలు లోపించటము, ఆర్థికంగా కొంత ధన వ్యయం ఎక్కువ కావటం, వ్యాపారాల్లో ఈ వ్యాపారం పెడదామంటే ఈ వ్యాపారం, ఈ వ్యాపారం అంటే ఈ వ్యాపారం అని చలనత్వం వలన ఆ పెట్టిన పెట్టుబడులు కాస్త 2-3 నెలలు ఆ యొక్క ఈఎంఐలు లేకపోతే ఆ ధనానికి సంబంధించిన వడ్డీలు కట్టడంతోనే సగం నష్టం పోవటము. అంటే తెలివి, ఉపాయము, ఆచరణ ఇవన్నీ సీక్వెన్స్గా జరిగినాయి అనుకోండి. అంటే 10 రూపాయలు పెట్టిన 10 రోజుల్లోనే వ్యాపారాలు కనుక వీళ్ళు బిగించేసి వ్యాపారం మీద శ్రద్ధ పెట్టారనుకోండి, వెంటనే దానికి తగ్గ ఎర్నింగ్స్ వస్తాయి. వడ్డీనే, లాభాలే. కానీ ఇక్కడ చరరాశిలో ఉన్నటువంటి బుధుడు, గురుడు, దానికి తోడు ఈ రవి భగవానుడు, దానివల్ల ఏమవుతుంది, ఆత్మ పరిశీలన వీళ్ళు ముందు చేసుకోరు. సంస్కారయుక్తమైనటువంటి సమీకరణలో ముందుగా సరైన ఆలోచనలు ఉండవు. అంటే వీళ్ళు వ్యాపారం ఏం చేస్తారు, తర్వాత అరే గవర్నమెంట్కి అప్లై చేయాలి కదా, అప్లై చేయలేదు, లేకపోతే బోర్డు పెట్టలేదు, లేకపోతే పాంపులెట్లు వేయించలేదు, అంటే లేకపోతే ఆ పుస్తకాలు కొట్టలేదు, అంటే ఏదో ఒకటి మతిమరుపో, లేకపోతే ఏదో రకమైనటువంటి ఆందోళనలు, లేకపోతే కుటుంబ వ్యవస్థల మీద ఆలోచనలు, సరైన డబ్బు వాళ్ళకి వచ్చేసరికి ఆలోచనలో ఉండి ఇవన్నీ మర్చిపోవటము, లేదా వ్యాపార భాగస్వాములు సరిగ్గా కోఆపరేషన్గా లేకపోవటం, ఇదేంట్రా బాబు నీకు చెప్తే నువ్వు చేయలేదు, అందరం కలిసి ఇప్పుడు నష్టపోతాం అనుకోవడం, ఇట్లా వ్యాపారంలో కుమ్ములాటలు, సమస్యలు, దీని ద్వారా ఆర్థికంగా నష్టపోవటం. ఇక ఇందాక అనుకున్నట్లుగా వివాహపరమైనటువంటి విషయాలలో అంతర్గతమైన తండ్రి తరపు బంధువులు ఉన్నవి లేనివి చెప్పి వీరు చేసుకునేటటువంటి వివాహ వ్యవస్థలో భంగాలు కలుగజేస్తూ ఉంటారు. దానివల్ల కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శత్రుత్వ భావనలు అధికమవుతాయి. ఇంకొంతమంది ఉంటారు వివాహం అయ్యి ఇక వీళ్ళకి ఈ గ్రహాలు కలవటం ద్వారా వీళ్ళ ఇంట్లో అప్పు, అంటే వివాహం ముందు నీకు అప్పులు లేవన్నావు, ఇప్పుడు ఎందుకు అప్పులు ఉన్నాయని చెప్పావు అని భార్యో భర్తో ఎవరో ఒకళ్ళు, అమ్మ ఇక్కడ ఎవరు కూడా భర్తే అప్పులు చేయడు, భార్యలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అంటే ఇది ప్రపంచం, అవునా కదా, వాళ్ళ కోరికలతో వాళ్ళు చేసుకుంటారు, ఏ చీర కొనుక్కుంటారో బంగారం కొనుక్కుంటారో వాళ్ళ ఇష్టం అది. ఇక్కడ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. దాని ద్వారా చాలా ఇబ్బందులు. కొంతమంది ఉంటారు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత చదువు విషయంలో, ఇదేంటి నువ్వు ఆ చదువు చదివామని చెప్పావు, నువ్వు చదివింది వేరు కదా, నువ్వు అంత స్థాయి చదవలేదు కదా, పిహెచ్డీ చేయలేదు, పీజీ చేయలేదు, ఎందుకు అబద్ధం చెప్పావు. ఇట్లా ఈ యొక్క మకర రాశి వారికి ఏంటంటే వివాహ వ్యవస్థలో వివాహం అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య ఎన్నో రకాలైనటువంటి అగాధమైన సమస్యలు వస్తుంది. దేనికి, ఈ యొక్క గ్రహాల కాంబినేషన్స్. అందుకనే దాన్ని మారకము అంటారు. రవి 16 వరకు ఈ రకాలైన మారకత్వాలు ఇస్తుంది. ముఖ్యంగా అమ్మ ఇందాక చెప్పాను కదా, వీరు కొంచెం జాగ్రత్తగా, పిల్లలు చదువుకునేటటువంటి పిల్లలు వేరే వ్యాపకాలు పెట్టుకొని చేసుకుంటే లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే వీరి యొక్క అధిపతి శని కూడా వక్రిస్తున్నాడు కాబట్టి కోరికలు కంట్రోల్లో పెట్టుకోవాలి విద్యార్థులు. కొంచెం స్త్రీ పురుషులు ఎవరైనా సరే, కొంతమంది చదువుకునే విద్యార్థులు స్త్రీ పురుషులు ఇద్దరు చదువుకుంటారు కదా, వీరు చూసినా తప్పే, మాట్లాడినా తప్పే, లేనిపోని అభాసుపాలయ్యే పరిస్థితులు కూడా కలుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకునే విద్యార్థులకి స్త్రీ పురుషుల భేదాల్లో చాలా సమస్యలు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు, కోరికలు కంట్రోల్ చేసుకుంటూ బతకాలి. ఇంకొంతమందికి కుటుంబంలో రాహుకేతువుల వలన సమస్యలు, ఇక సూర్యుడి వల్లనే వచ్చేవి ఎక్కువ వస్తాయి. ప్లస్ శని కూడా కలుస్తున్నాడు కదా, శని కూడా వక్రించేసరికి శని రాహులు ఒకటైనట్టే లెక్క ఇక్కడ. కాబట్టి కుటుంబంలో మాట తీరు జాగ్రత్త, కుటుంబంలో సరైన పోషణ వ్యవస్థ లేక కూడా గొడవలు ఎక్కువయ్యే పరిస్థితులు ఉంటాయి. అనుమానాలు, అవమానాలు ఇవన్నీ జరుగుతాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. జన్మజాతకంలో బ్యాలెన్స్ చేసే గ్రహస్థితి జరిగితే మటుకు ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి. మానసిక వ్యాధులు అయితే ఉంటాయమ్మా, ఎక్కడికి పోవు.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో, తండ్రి గారి విషయంలో, ఆస్తులు అమ్మే విషయాలలో జాగ్రత్తలు తీసుకోకపోతే వీళ్ళకన్నీ కూడా రిఫ్లెక్ట్ అయిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఉంటే జాగ్రత్తగా ఉండాలి. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం గట్టెక్కొచ్చు అంటారు? సూర్యుడికి, శుక్రుడికి, శని, రాహు, కేతువులకి కంపల్సరీ జపదానాలు చేసుకోవాలి. వీళ్ళకి ఆర్థికంగా కలిసి రావాలి, ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే సుదర్శన హోమం ఒకటి, లక్ష్మీ సుదర్శన హోమం ఉంటుంది, అది చేసుకోవాలమ్మా. ఎందుకంటే సూర్యుడు శ్రీమన్నారాయణమూర్తి, సుదర్శనుడు, శుక్రుడు లక్ష్మీ ప్రదాయకుడు, వీళ్ళిద్దరూ బాలేదుగా. లక్ష్మీ సుదర్శన యాగం హోమం చేసుకోవాలి. లేదా ఇంట్లో అయినా సరే లక్ష్మీ నరసింహ స్తోత్ర, కరావలంబ స్తోత్రం అని ఉంటుంది, అది పొద్దున సాయంత్రం పెడుతూనే ఉండాలి, నెగిటివ్ వైబ్స్ రాకుండా వింటూ ఉండాలి. చదువుకునే వాళ్ళు చదువుతూ ఉండాలి. ఈ విధంగా చేసుకోవటం పరమ ఉత్తమమైనటువంటి పరిస్థితి. ఇక వివాహ వ్యవస్థలో కొంతమందికి ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏదైనా సరే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అనుకుంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోవాలి. ఇక మిగతా విషయాల్లో కొంత బాగానే ఉంటుంది. ఆర్థికంగా ఇందాక చెప్పినట్లుగా కుటుంబ వ్యవస్థలో ఏదైనా సమస్యలు వస్తున్నా, వీళ్ళు అనుకున్న పనులు జరగకపోయినా సుబ్రహ్మణ్యేశ్వరుడికి వెళ్ళి పాలాభిషేకం చేసుకొని కాసేపు కూర్చొని ధ్యానం చేసుకొస్తే చాలా క్లియర్ అయిపోతున్నాము. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.